తెలంగాణ రాజకీయాలను జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనేమో ఎత్తులకపై ఎత్తులు వేస్తూ ప్రచారంలో జోరుగా ముందుకు వెళ్తుంది. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీనేమో ఆల్రెడీ సిట్టింగ్ స్థానం మాదే కాబట్టి ఇప్పుడు కూడా గెలిచేది మేమే అంటూ ధీమా వ్యక్తం చేస్తుంది. ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? ఇక బీజేపీ పార్టీనేమో ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా కూడా చివరి డెస్టినేషన్ చేరుకునేది మేమే, చివరికి గెలిచేది మేమే అంటూ సవాల్ విసురుతోంది. ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదు. ఇక బీజేపీ తన స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లో ఏకంగా జాతీయ లీడర్ల పేర్లను చేర్చింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని తమ స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ ను ఆల్రెడీ రిలీజ్ చేసింది. వాళ్ళతో ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఇద్దరు కీలక నేతల పేర్లను కూడా బీజేపీ తన ప్రచారంలో యాడ్ చేయాలని చూస్తుందట. ఇంతకీ ఎవరా ఇద్దరు కీలక నేతలు? ఈ విషయమే మాట్లాడుకుందాం. తన విజన్ తో ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపే అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే విధంగా కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా యావత్ ప్రపంచమంతా తన వైపు చూసేలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలకిందులు చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వీరిద్దరిని జూబ్లీహిల్స్ ప్రచారంలో దింపే ప్రయత్నంలో బీజేపీ కమలనాథులు గట్టిగా ప్రయత్నం చేస్తున్నారట. ఇక ఈ విషయమై ఆల్రెడీ ఢిల్లీ అధిష్టానాన్ని కూడా సంప్రదించిందట. ఇక మరి ఢిల్లీ అధిష్టానం వీరిని ఒప్పిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం బీజేపీ పార్టీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం గోషామహల్ మినహాయించి ఎక్కడ కూడా బీజేపీ పార్టీ గెలవలేదు. ఇక గెలుపు కోసం సాయాశక్తిలా ప్రయత్నిస్తున్న బీజేపీ పార్టీకి ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఒక వరం అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవాల్సిందే, తమ సత్తా చాటుకోవాల్సిందేనని బీజేపీ కమలనాథులు చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాదిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రిజల్ట్ ప్రభావం చాలా గట్టిగా ఉందని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ను కైవసం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ మరింత బలమయ్యే ఛాన్స్ ఉంటుందని బీజేపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ ప్రయత్నంలో భాగంగానే ఇటు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని జూబ్లీహిల్స్ ప్రచారంలో దింపడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక బీజేపీ తన స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లో ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ పేర్లను కూడా చేర్చింది. వీరితో కూడా ప్రచారం చేయాలనే ఆలోచనతో బీజేపీ పార్టీ ఉందట. ఇక ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరి ఓట్లను కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రచారంలో దింపాల్సిందేనని బీజేపీ ప్లాన్ చేస్తుందట. ఇక అదే విధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారని, చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే చిన్న ఆర్టిస్టుల నుంచి మొదలు పెడితే పెద్ద సెలబ్రిటీల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లను పదిలంగా ఉంచుకోవాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా దింపాల్సిందని కమలనాథులు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు సినీ పరిశ్రమకు చెందిన ఓట్లను గాని, సెటిలర్స్ ఓట్లను గాని, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను గాని పదిలంగా ఉంచుకోవాలంటే ఇటు చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని ఖచ్చితంగా దింపాల్సిందే. వీరితో కనీసం ఒక రోడ్ షో గాని లేదంటే ఒక బహిరంగ సభ గాని పెట్టి బీజేపీ మరింత బలపరుచుకునే ప్రయత్నం చేయాలని బీజేపీ కమలనాథులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఢిల్లీ అధిష్టానానికి కూడా విజ్ఞప్తి చేశారట. ఇటు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని
జూబ్లీ హిల్స్ ప్రచారంలో దింపమని రిక్వెస్ట్ చేసుకుంటున్నారట. ఇక మరి వేచి చూడాలి, వీరిద్దరిని అధిష్టానం ఒప్పిస్తుందా, ఒకవేళ వీరి రాక బీజేపీ జూబ్లీ హిల్స్ లో గెలవడానికి కలిసి వస్తుందా అనేది.